నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీధర్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్పందించిన ఆయన పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో టిప్పర్ యజమాని పేరు, డ్రైవర్ పేరు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించడంలో పోలీసులు ముందంజలో ఉన్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బొమ్మిదికి రాఘవేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా సోదరులారా ఆ ఇసుక లారీ రాంగ్ రూట్లో వచ్చి దానికి సంబంధించి విపరీతమైనటువంటి లోటుతో విపరీతమైన వేగంతో కుదితే 7 మంది ప్రాణాలు పోయి. మన వాడెవడన్నా ఇళ్ళు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్నా, లేదా గొంతుంటే దాన్ని నింపుకోవడానికి ఒక ట్రాక్టర్ గ్రావెల్ తెచ్చుకున్నా పోలీసు ఎంఆర్ఓ ఇద్దరు ఇంటి ముందు వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లెక్క చెప్పమని చెప్పి ఇన్ని లోడ్లు విచ్చలవిడిగా కొల్లగొడుతుంటే, దానితో పాటు ప్రాణాలు పోతుంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదా? చంద్రబాబు కళ్ళార్పకుండా అలవోకగా అబద్ధాలు చెప్పగలడు. ఒక్కసారి చూస్తే మీ అందరికీ బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్లలో కింద మళ్ళా నమ్మకం కలిగించడానికి ఒక మాట రాశాడు. ఈ బాండ్ ఇవ్వడంతో ఈ సూపర్ 6కు సంబంధించినటువంటి 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జూన్ నెల నుంచే ప్రారంభం చేస్తాం 2024 అని. మళ్ళీ లేటు కూడా ఇవ్వాలంటే గెలిచిన వెంటనే మీ అందరికీ అందిస్తానని చెప్పారు. ఆ 6 ఏంటి అంటే, పాపం మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆడవాళ్ళు అయితే ఓట్లు వేస్తారు పాపం ఆశపెట్టి నాకు అని చెప్పి వాళ్ళని లక్ష్యంగా చేసుకుని తల్లికి వందనం, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, మీకు ఎంతమంది ఓపుకుంటు కంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పాడు బహిరంగ సభలో. పాపం ఆశపడ్డారు. ఆశపడితే దాదాపుగా 1 కోటి మందికి ఇవ్వాల్సినటువంటి ఆ స్కీము 68 లక్షలకు కుదించేసి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చాడు, స్కూల్కి ఎట్ట 2,000 ఫండ్ ఇస్తాడు, నేనట్టు కాకుండా 15,000 మీ చేతిలో పెడతానని చెప్పి ఈరోజు 13,000 రూపాయలు చేతిలో పెట్టి మోసం చేశాడు. ఒక్క సంవత్సరం అసలు ఇవ్వలేదు. ఈరోజు పాపం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొంతమందికి 8,000, 6,000 పడ్డాయి. కొంతమందికి నీకు డబ్బులు పడ్డాయి అంటున్నారు. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకులో పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సూపర్ 6లో ఒక కార్యక్రమానికి తూట్లు పొడిచాడు. రెండోది రైతులను ఎంచుకున్నాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, గొప్పగా అనిపిస్తుంది. అన్నదాత సుఖీభవ అంటే పొంగిపోతాడు రైతు పాపం. ఓటు అంటాడు. తర్వాత వేయించుకున్నాడు. ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలు తీసి 7,500 ఇచ్చి మిమ్మల్ని మోసం చేసాడు అని చెప్పి పదే మాట్లాడినటువంటి ఆ నోరు నాలుగు మడత పెట్టి, నేను 20,000 అని చెప్పా కానీ సర్దుకోండి, ఆ 6,000తో కలిపి ఇంకొక 14,000 వేస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి, రెండో సంవత్సరంలో 5,000 రూపాయలు వేసి నిన్న నిస్సిగ్గుగా ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తాడు, మేము 7,000 రూపాయలు ఒక్కొక్కరికి వేసాము అని చెప్పి ఖాతాలో జమ చేసాము అని చెప్పి మాట్లాడాడు. ఇది రైతులకు సంబంధించినటువంటి రెండో మోసం. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి యూరియా తగ్గించి వాడండి అని చెప్పి సలహా ఇచ్చాడు రైతులు. మంచిదే, కానీ ఈరోజు మేము నిన్ను అడిగేది రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వడంలే. రైతులు పాపం సర్వనాశనం అయిపోతున్నారు, పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, రాబడి తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలో ఎడగారు వస్తే దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు, నెల్లూరు జిల్లా లాంటి వాటిలో ఎప్పుడు కూడా మనం 2వ పంట వేసిన పాపాన పోలేదు, మొట్టమొదటిసారిగా 2వ పంట వేశారు కాబట్టి ఆ ధాన్యాన్ని కొనడానికి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా ధైర్యంగా అబద్ధం చెప్పాడు. నెల్లూరు జిల్లాలో
మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండో పంటకు సమృద్ధిగా నీరివ్వగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో రెండో పంటకు నీరు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. రేట్లు చూస్తే 19,500 రూపాయలు పుట్టే 850 కేజీలకు రేటు ఉంటే ఆ రోజు దాదాపుగా 22,000, 23,000, 25,000 రూపాయల వరకు ధాన్యం రేట్లు అమ్మాయి. కారణం ఏమిటంటే ఏ రోజైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో రైతులకి రేటు తగ్గితే మేము కొంటామని అంటారో వ్యాపారస్తులు పోటీ పడతారు. అయ్యో మనం కానీ కొనకపోతే ప్రభుత్వం కొనేస్తుంది, మనం నష్టపోతామని చెప్పి వాళ్ళు వెంటనే కొనడం మొదలు పెడతారు. దానివల్ల రైతుకు మద్దతు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆహారపు అలవాట్లు మారిపోయాయి అని చెప్పాడు. దానివల్ల బియ్యం అన్నం తినేవాళ్ళు తగ్గిపోయారు అని చెప్పాడు. అన్నం తినేవాళ్ళు తగ్గిపోయారు, నువ్వు అన్నం తింటాంలే, నువ్వే చెప్తున్నావు ఏమని, నేను సజ్జలు పెసలు అటువంటి చిరుధాన్యాలు తిన్నా అన్నాడు. ఆ సజ్జల పెసల రేట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేట్లో సగం రేట్లు కూడా ఈరోజు ఇవ్వడం లేదంటే నువ్వు చెప్పినటువంటి ఆహారపు అలవాట్లు మార్చినా రైతు వాటిని పండించినా ఈరోజు వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నావు అంటే వ్యవసాయం అంటే చంద్రబాబుకి ఎంత చిన్న చూపో ఒక్కసారి ఆలోచన చేయండి.